నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో టీడీపీ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చి అక్కడికే పరిమితమయ్యారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా పట్టించుకోలేదనే చర్చ ఉంది. తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీ వీడుతున్నా రెస్పాండ్ కాలేదనే ప్రచారం ఉంది. 2019లో ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తెలంగాణలో పార్టీ గురించి మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే 2024లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా 5 రోజుల క్రితం చంద్రబాబు టీడీపీ నేతలతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామనే వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తారని వారితో చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ 2014లో 10కి పైగా అసెంబ్లీ స్థానాలు, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో విజయం సాధించింది. 2018లోనూ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయ బావుటా ఎగరవేసింది. అయినా అధినేత చంద్రబాబు సరైన ఫోకస్ లేకపోవడం, రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన ఎల్ రమణ, బక్కని నరసింహులు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో పార్టీ బలహీనమవుతూ వచ్చింది. 2022లో కాసాని జ్ఞానేశ్వరం, ముదిరాజ్కు టీడీపీ పగ్గాలు అప్పచెప్పడంతో పార్టీలో కాస్త జోష్ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ రాకపోవడంతో గతేడాది అక్టోబర్ 10న ఆయన కూడా రాజీనామా చేశారు. దీంతో మళ్లీ టీడీపీ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యారు. 8 నెలలుగా టీటీడీపీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. అయితే ఈసారి యువతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు నాయుడు నాయకులకు హింట్ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, నన్నూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, గడ్డి పద్మావతి సైతం అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. చంద్రబాబు వీరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఒక్క ఎంపీని గెలుచుకోలేకపోయింది. దీంతో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ కేడర్ బలంగా ఉంది. దీంతో పార్టీకి పూర్వ వైభవం తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో పార్టీ నేతలు కేడర్లో నైరాస్యం ఉంది. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత తెలిపారు. అందుకోసం త్వరలోనే తెలంగాణ నేతలతో భేటీ అయ్యి రివ్యూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని పంచాయతీల్లో పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అధినేతకు పూర్తి వివరాలను అందజేసేందుకు పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా వివరాలను సేకరిస్తుంది.